अस्सलाम वालेकुम। मैं हूं डॉक्टर हाफिज़ ख्वाजा। NNI न्यूज़ में आप सबका इस्तकबाल किया जाता है। देखते हैं आज की ताज़ा तरीन खबरें। शहर हैदराबाद में नाजायज़ ताल्लुक़ात क़त्ल की अहम वजह बनते जा रहे हैं। ऐसे ही एक वाक़े में साइबराबाद के इलाके नारसिंगी में अंकित और बिंदु नामी खातून को बेदर्दी से नामालूम अफराद ने कत्ल करते हुए राह फरार इख्तियार कर ली। बताया जाता है कि अंकित पेशे से हाउसकीपिंग का काम करता था, जो मध्य प्रदेश से रोज़गार की तलाश में हैदराबाद आया था और नानक रामगुड़े में रिहाइश पजीर था। दूसरी जानिब बिंदु, जिसकी उम्र 25 साल बताई गई, यलवी नगर में रहती थी, जिसका आबाई वतन छत्तीसगढ़ बताया गया है। फिर यूं हुआ कि दोनों में दोस्ती हो गई और ये दोस्ती ताल्लुक़ात में बदल गई। उनका एक दोस्त साकित भी था, जिसकी दोनों से राह और रस्म थी। ताहम पुप्पलगुड़ा इलाक़ा, जो कि पहाड़ी इलाके के तौर पर मशहूर है, यहाँ दोनों को मुर्दा हालत में पाया गया। चंद अफराद जो यहाँ सूरज निकलने का मंजर देखने आए थे, उन्होंने अंकित की नाश देखी और पुलिस को इत्तला दी। जब पुलिस ने यहाँ का जायज़ा लिया तो तकरीबन 60 मीटर की दूरी पर बिंदु की बरहना नाश दस्तयाब हुई। पुलिस ने शुबा ज़ाहिर किया है कि किसी ने इसकी इस्मत दरी के बाद इसका और अंकित का बेरहमाना कत्ल कर दिया होगा। पुलिस मसरूफ़ तहक़ीक़ात है। నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని CCTVs బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.